ఎవ్రీవన్ వెల్కమ్ టు మా ఛానల్ అండి. ఎలా ఉన్నారు? అందరూ పాజిటివ్ కదా? నేను పాజిటివ్గా ఉన్నానండి. హ్యాపీ అండి. మీరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడు మీరు వీడియో చూస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఓకే, కరెంట్ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఓకే, మీ పర్సన్ నేమ్ 3 టైమ్స్ మనసులో అనుకోండి. ఓకేనా? తన ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే మీ పర్సన్ నేమ్ అనుకోండి. ఓకే, పాజ్ చేసుకొని లేకపోతే మీ పర్సన్ నేమ్ అనుకోండి. ఓకే, అది మ్యారీడ్ అయినా అవ్వచ్చు, అన్మ్యారీడ్ అయినా అవ్వచ్చు, మేల్ ఫీమేల్ ఎవరైనానండి. ఈ జనరల్ రీడింగ్ అందరికీ రెజొనేట్ అవ్వకపోవచ్చు. 80% ఇది రీడింగ్ కానీ మీకు రెజొనేట్ అవుతే ఇది మీ రీడింగ్ అనుకోండి. ఓకేనా? ఓకే, ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను. ఇది జనరల్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పుడు చూసినా రెజొనేట్ అవ్వచ్చు, రెజొనేట్ అవ్వకపోవచ్చు. ఓకేనా? ఎవరైతే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసుకుని ఒక కామెంట్ పెట్టండి ఒకవేళ రెజొనేట్ అవుతే. ఓకేనా? నా ఛానల్ సపోర్ట్ చేయండి. లైవ్ కూడా నేను వస్తున్నాను కాబట్టి మీకు అక్యురేట్గా అనిపిస్తే పర్సనల్ రీడింగ్స్ కూడా తీసుకోవచ్చు. నా కమ్యూనిటీ పోస్ట్లో నేను పెట్టాను. ఓకేనా? ఓకే, రీడింగ్ స్టార్ట్ చేద్దాం. ముందు మీ ఫీలింగ్స్ అంటే మీ ఎనర్జీస్ వేస్తాను, తర్వాత నెక్స్ట్ తన ఫీలింగ్స్ చూస్తాను. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూసాక తన కరెంట్ ఫీలింగ్స్ చూస్తాను. ఓకేనా? ముందు మీ ఫీలింగ్స్ వేస్తాను. ఓకే, ఓకే ఓకే మీ ఫీలింగ్స్ వేస్తున్నానండి. వేసాక మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఓకేనండి, మీ వేసాను. మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే 3 ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. 3 ఆఫ్ స్వార్డ్స్, ఏజ్ ఆఫ్ పెంటికల్స్, ఓకే, 7 ఆఫ్ స్వార్డ్స్, 7 ఆఫ్ వాండ్స్, ఓకే, 3 ఆఫ్ పెంటికల్స్. కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు? ఓకే, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్క నిమిషం మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ ఎనర్జీస్ మీకు కాకపోతే ఇది మీ రీడింగ్ కాదండి, స్కిప్ చేసేయచ్చు. ఓకేనా? ఓకే, మీ ఎనర్జీస్ చూసుకోండి ఎలా ఉన్నాయనేది. ఓకే, నేను ఇంకా దీనిలో నాకు డీటెయిల్గా తెలియాలంటే ఇంకా కార్డ్స్ వేస్తాను. ఓకేనా? ఫస్ట్ నేను చూపిస్తున్నాను మీకు కార్డ్స్, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయని. ఓకే, ఓకే, మీరు ఇప్పుడైతే ప్రజెంట్ హార్ట్ బ్రేక్లో ఉన్నారండి. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే మీ పర్సన్, మీ పార్ట్నర్ అయినా, మ్యారీడ్ అయినా, అన్మ్యారీడ్ అయినా మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. ఓకే, మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారండి. థర్డ్ పార్టీ ఉంది, హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీరు. థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ ఉన్నది. ఓకే, ఎందుకంటే థర్డ్ పార్టీ 2 కార్డ్స్ వచ్చాయండి. ఇది కూడా థర్డ్ పార్టీ అవుతుంది. ఓకే, థర్డ్ పార్టీ అయితే కంపల్సరీగా కరెక్ట్గా చెప్తున్నాను. థర్డ్ పార్టీ ఉంది, తను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాడు మిమ్మల్ని చీట్ చేసి. చీటింగ్, అబద్ధాలు చెప్పి, మీతో ఉంటానని చెప్పి, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి, ఓకే, మిమ్మల్ని తనకు ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉన్నట్టుగా ఉన్నారు ముందే. మీతోని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మీకు మాట ఇచ్చి తను మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఓకే, మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఓకే, ఒకవేళ మ్యారీడ్ అయితే తను ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉండొచ్చు. ఓకే, మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు, మీకు ఆ విషయం తెలిసింది. ఓకేనా? నాకు అనిపిస్తుంది తను చీట్ చేసి, కావాలని చీట్ చేసి వెళ్ళిపోయాడండి. ఆల్రెడీ తనకు ఉండాలి ఎఫ్ఐఆర్. ఓకే, థర్డ్ పార్టీ ఉన్నది. ఓకే, థర్డ్ పార్టీ అయితే అమ్మాయే ఉంది, హార్ట్ బ్రేక్ చేసి వెళ్ళిపోయారు. ఓకేనా? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోపోయిన వాళ్ళకి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి మిమ్మల్ని కావాలని అంటే తన వైపు తిప్పుకోవడానికి చాలా అబద్ధాలు చెప్పాడండి. ఎలాంటి అబద్ధాలు అంటే నమ్మే విధంగా అలాంటి అబద్ధాలు చెప్పాడు. అంత తనకి క్యాపబిలిటీ ఉన్నదమ్మా. అన్ని అబద్ధాలు చెప్పి మిమ్మల్ని చీట్ చేసే అంత ఇది ఉన్నదన్న, ఏ విషయమైనా ఐస్ చేసే ఇది ఉన్నది తనకి, అంత టాలెంట్ ఉంది. ఓకే, అబద్ధాలు చెప్పి వెళ్ళిపోయాడు. ఓకే,
బట్ ఫైనాన్షియల్గా తనకు ఆపర్చునిటీస్ కూడా వచ్చాయి తన వల్ల, థర్డ్ పార్టీ వల్ల. నాకు ఎందుకో అనిపిస్తుంది మీరు ఇప్పుడు పొజిషన్లో హార్ట్ బ్రేక్లో ఉన్నారు, మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి. ఓకే ఓకే ఇంకేమొస్తుందంటే మీరు స్టెబిలిటీ ఇస్తారనుకున్నారు తను, అయితే మీకు ఒక కమిట్మెంట్ ఇస్తారని మీరు అనుకున్నారు, బట్ సక్సెస్ వస్తుంది అనుకున్నారు, కానీ మీకు ఇలా అవుతుందని అనుకోలేదు. మీరు ఈ సిచ్యుయేషన్లో ఉన్నారు, మీరు అర్థం కావడం లేదు ఎందుకు ఇలా చేశాడా అనేసి మీకు. ఇప్పుడు మాత్రం మీరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఎమోషన్ ఫీల్ అవుతున్నారు. ఓకే ఏజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూస్తాను, క్లారిఫై చేస్తాను, ఉండండి. క్లారిఫై ఏజ్ ఆఫ్ పెంటికల్స్, క్లారిఫై. ఓకే ఓకే 7 ఆఫ్ మార్క్స్. ఓకే నేను క్లారిఫై చేసి చెప్తాను, ఉండండి. క్రాస్ రోడ్స్లో ఎందుకు మీరు ఉన్నారు, క్రాస్ రోడ్స్లో ఎందుకున్నారు? ఓకే మ్యారేజ్ కార్డ్ ఎందుకు వచ్చింది, మ్యారేజ్ కార్డ్ ఎందుకు వచ్చింది? ఓకేనండి, కార్డ్స్ అయితే వేశాను నేను. ఏంటంటే మీకు ఇప్పుడు మీరు ఈ పరిస్థితులు ఉన్నాక మీరు అనుకున్నారికి మీకు ఇంకా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఓకే మీకు ఫైనాన్షియల్గా ఆపర్చునిటీస్ వస్తున్నాయండి. ప్రజెంట్ ఫైనాన్షియల్గా కానీ న్యూ జాబ్ కానీ మీకు వచ్చి ఉంటుంది ప్రజెంట్ అయితే. ఓకే ఇంకా నేను అంటే మీకు డిస్టెన్స్లో వచ్చిందేమో, ఇంకా ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతేనే మంచిది. ట్రావెలింగ్ నాకు కనిపిస్తుంది. మీరు అనుకుంటున్నారు ఇంకా ఈ రిలేషన్లో ఇంకా నేను హోప్ పెట్టుకొని ఉంటే నా లైఫ్ ఇంకా స్పాయిల్ అయిపోద్ది, వెళ్ళిపోతానని మీరు బాధతో వెళ్ళిపోతున్నారు కూడాను, డిసైడ్ అయ్యారు మీరు వెళ్ళిపోవాలనేసి. ఓకే వేరే ఆపర్చునిటీ వచ్చింది డిస్టెన్స్గా, అదర్ కంట్రీ, అదర్ స్టేట్, లేకపోతే మీ నుంచి వేరే ఊరైనా, మీరున్న ఊరు కాకపోయినా ఒక 30 minutes అలా జర్నీ అలా అయినా అవ్వచ్చు. ఓకే మీరు వెళ్ళాలని డిసైడ్ అయిపోయారు, ఇంకా ఈ సిచ్యుయేషన్ ఇంకా చేంజ్ అవ్వదని మీకు అర్థమైపోయింది. బట్ మిమ్మల్ని మీరు ఇప్పుడైతే ప్రజెంట్ మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి. పాస్ట్ ఇప్పుడున్న పార్ట్నర్ అయితే కాదండి. ప్రజెంట్ మీకు కొత్తగా న్యూగా ఏమైనా లవ్ ప్రపోజల్స్ ఇవన్నీ లవ్ అంటే న్యూగా మీకు పరిచయం అవ్వని వాళ్ళు కాదు, పాస్ట్ లైఫ్ వాళ్ళే వీళ్ళు. పాస్ట్ అంటే పాస్ట్కి మీకు జరిగిపోయింది ఆల్రెడీ, నాకు అనిపిస్తుంది మీకు ఆల్రెడీ హార్ట్ బ్రేక్ ఇప్పుడు అవ్వింది కాదు, ఆల్రెడీ. వెయిట్ నాకు ఎందుకు అనిపిస్తుంది మీకు జరిగి చాలా రోజులు అయిపోయిందని, హార్ట్ బ్రేక్ అయ్యి. ఓకే పాస్ట్ గురించి ఇంకా ఆలోచిస్తున్నారు మీరు. ఓకే ఏమో గ్రోత్ వస్తుందేమో అని వెయిట్ చేస్తున్నారు, బట్ మీకు ఫైనాన్షియల్గా బెటర్ వస్తుందని నాకు తెలుస్తుంది. ఫైనాన్షియల్గా మీ గ్రోత్ డిస్టెన్స్గా మీకు వెళ్ళచ్చు. మీరు పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారు కానీ డిస్టెన్స్లో మీకు జాబ్ కెరియర్ బాగుందండి. ఓకే అది వస్తుంది. మీరు అంటే మీరు అనుకుంటున్నారుకి ఇప్పుడు నేను జాబ్ గురించి ఆలోచించాలి, తన గురించి ఆలోచించకూడదని అనుకుంటున్నారు. బట్ బ్లాక్ సిచ్యుయేషన్లో ఉన్నారండి. ప్రజెంట్ ఎవరైతే ఈ రీడింగ్ చూస్తున్నారో బ్లాక్ సిచ్యుయేషన్లో ఉన్నారు. థర్డ్ పార్టీ ఉంది, థర్డ్ పార్టీ ఉంది, మీకు కావాలనే తను చీట్ చేసి వెళ్ళాడు. బ్లాక్ సిచ్యుయేషన్ నాకు కనిపిస్తుంది. మీ కెరియర్లో బాగుంది, మీరు కెరియర్ వైజ్గా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అదర్ స్టేట్కి, అదర్ కంట్రీకి. కానీ మీరు అనుకుంటున్నారు ఇంకా మీకు కూడా తెలిసింది, అందుకే మీరు ఇంకా కెరియర్ వైజ్గా చూసుకుంటున్నారు. ఓకేనా థర్డ్ పార్టీ అయితే కంపల్సరీగా నేను చెప్తున్నాను. బట్ మీరు పెళ్ళి గురించి అన్నారు కానీ మీకు జస్టిస్ కావాలని వెయిట్ చేస్తున్నారు. నాకు ఇలా చేశారు కదా తను, నాకైతే ఈ కార్డు వచ్చిందండి. మీరు మ్యారేజ్ గురించి అని అనుకున్నారు బట్ అవ్వలేదు కదా, నాకు జస్టిస్ కావాలి, ఎలాగైనా తను ఇలా నన్ను చీట్ చేశారు కదా, జస్టిస్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. ఓకే మీరు ఇప్పుడు జస్టిస్ గురించి వెయిట్ చేస్తున్నారు. ఇలా చీట్ చేసి వెళ్ళిపోయాడు కదా, గాడ్కి మీరు ప్రే చేస్తున్నారు, నాకు జస్టిస్ కావాలి, వాడు ఇలా చేశారు కదా అనేసి, అమ్మాయినా అబ్బాయి అని అవ్వచ్చని జస్టిస్ గురించి మీరు వెయిట్ చేస్తున్నారు. ఓకేనా నెక్స్ట్
మీకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా మీరు తన గురించి చాలా ఎమోషన్ అవుతున్నారు. బట్ మీరు ఇప్పుడైతే మీరు డిసైడ్ అయిపోయారండి, ఈ ఎనర్జీలో ఉన్నాడు, ఈ ఎనర్జీలో ఉన్నారు మీరు. ఓకే, నేను కార్డ్ చూపించకూడదుగా. ఓకే, స్టార్ కార్డ్. మీరు ఇంకాను మిమ్మల్ని మేము బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. ఓకేనా, ఇంక రిలేషన్ ఉండదు. స్పిరిచువాలిటీలో మీరు అవేక్నింగ్ అవుతున్నారు. స్పిరిచువల్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు. ఓకే, పాజిటివ్ ఎనర్జీతోని మీరు ఇప్పుడు స్పిరిచువల్ అవేక్నింగ్ అవుతుంది మీకు. ఎందుకు అవుతుందంటే తన మీ లైఫ్లోకి వచ్చిందే ఈ స్పిరిచువల్ అవేక్నింగ్ అవనాకి, ఆ గాడ్ మీకు పంపించిందే. ఇవన్నీ జరిగాక లాస్ట్లో మీకు ఏమవుతుందంటే మీ ఎనర్జీస్ ఇప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు పేషెన్స్తో స్పిరిచువల్గా గ్రోత్ అవుతున్నారు. మీరు ప్రజెంట్ అయితే స్పిరిచువల్ గ్రోత్లో ఉన్నారంటే ఎక్కువగా అంటే స్పిరిచువల్ అంటే మీరు గాడ్ గురించి గుడికి వెళ్ళడం ఇలాంటివి ఎక్కువ స్పిరిచువల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు తనకు పట్టించుకోకుండానే ఇప్పుడు స్పిరిచువల్గా కెరియర్ వేసి మీరు చూసుకుంటున్నారు. బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు, బ్యాలెన్స్ అవుతున్నారు, ట్రై చేస్తున్నారు. మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని స్పిరిచువల్గా గ్రోత్ అవుతున్నారు. ఓకేనా, నెక్స్ట్ మీ పార్ట్నర్ యొక్క ఎనర్జీస్ వేస్తాను, ఎలా ఉన్నాయి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మీ ఎనర్జీస్ వేసాను, మీరు చూసుకోండి కనెక్ట్ అవుతే. నెక్స్ట్ మీ పార్ట్నర్ యొక్క ఓకే ఫీలింగ్స్ వేద్దాం. ఓకేనా, వెయిట్ అండి, మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ వేద్దాం అలా ఉన్నాయా. ఓకే, మీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, మీ ఎదురుగా వేస్తున్నానండి. ఓకేనా, మీరు చూసుకోండి, మీకు కనెక్ట్ అవుతే ఇది మీ రీడింగ్ అండి. కంపల్సరీగా కామెంట్ పెట్టాలి. ఓకేనా, మీకు ఈ రీడింగ్ అని రెజొనేట్ అవుతే మీరు ఎప్పుడు చూసినా ఇది రెజొనేట్ అవుతుంది. ఓకేనా, కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దే. ఓకేనా, వెయిట్ అండి, నేను ఇంకా క్లారిఫై చేయాలండి. ఎందుకంటే 9 ఆఫ్ స్పాట్స్ ఎందుకు వచ్చింది, దేని గురించి ఇలా బాధపడుతున్నారో, ఓకే దేని గురించి ఇది అనుకుంటున్నారో, పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ క్లారిఫై చేస్తాను. ఒక్క నిమిషం అండి. పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాడా, లేకపోతే థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా, తన గురించి బాధపడుతున్నాడా, అది నాకు తెలియాలి కదండి. ఓకే, నేను అది చూస్తున్నాను. ఒక్క నిమిషం ఆగండి, క్లారిఫై చేయాలి. ఓకే, ఓకేనండి, నేను వేసాను. ఓకే, ఓకే ఇప్పుడున్న తన సిచ్యుయేషన్ బాటమ్ ఆఫ్ ద డెక్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది.
ఇప్పుడు నాకు ఎందుకో అనిపిస్తుంది తను ఫైనాన్షియల్గా కష్టపడుతున్నాడు మాత్రం ప్రజెంట్ అయితే. ఓకే, ఫైనాన్షియల్గా అయితే కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. ఓకే, ఫస్ట్ కార్డ్ వచ్చింది నాకు 9 ఆఫ్ స్వార్డ్స్. తను ఎందుకో నైట్ పడుకోకుండా బాధపడుతున్నాడండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానండి, తన కర్మ ఇప్పుడు మీకు చేసిన చీటింగ్ వల్ల తన కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. తనకి ఇప్పుడు తను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తున్నాడు. ఓకే, ఇది ఈ పొజిషన్లో ఉన్నాడు. తను మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ప్రజెంట్ ఈ సిచ్యుయేషన్లో ఉన్నాడు తను. ఓకే, ఈ సిచ్యుయేషన్లో ఉన్నాడు. తను అనుకుంటున్నాడు ఇంకేమీ లేదు నా లైఫ్లో, అన్నీ ఎండ్ అయిపోయాయి, ఈ రిలేషన్లో అన్నీ ఎండ్ అయిపోయి. తను థర్డ్ పార్టీ కూడా లేనట్టుగా ఉందండి. థర్డ్ పార్టీ కూడా రాలేదు నాకు ఎందుకో. థర్డ్ పార్టీ కూడా తను చీట్ చేసి వెళ్ళిందేటో, అందుకే ఇలా ఎండింగ్ పొజిషన్. థర్డ్ పార్టీ ఇలా చేసిందేమో మరి. తనకి ఇప్పుడు కర్మ ఇప్పుడు అనుభవిస్తున్నాడు. తన కర్మ తనకి ఎఫెక్ట్ అయ్యింది. తను ఏం చేశారు, తనకి ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ప్రే చేస్తున్నారు గాడ్కి ఈ సిచ్యుయేషన్ నుంచి బయటికి రావాలని. తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చాయండి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే తనకి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయేమో, ఎందుకంటే నైట్ మనం ఎక్కువసేపు పడుకోకుండా ఉన్నప్పుడు మనకి హెల్త్ ఇష్యూస్ చాలా వచ్చేస్తుంటాయి. తనకి హెల్త్ ఇష్యూస్ కూడా ఎక్కువ వస్తున్నాయేమో నాకు అనిపిస్తుంది. తన కర్మ తను అనుభవిస్తున్నాడు మరి మీకు చేసినందుకు, అంతే కదా. ఎవరు కర్మ నేను తప్పించుకోలేరు కదా. బట్ ఇప్పుడు తను ఎందుకో మెసేజ్ కానీ మీకు చెయ్యాలనుకుంటున్నాడు. ఎందుకో మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు కదా, మీకు మెసేజ్ కానీ ఒక ఆఫర్ ఇద్దామని, చిన్న ఆఫర్ అంటే ఏం కమిట్మెంట్ వర్క్ కాదండి, ఓన్లీ రొమాంటిక్ ప్రపోజల్గా మీ వైపు రావాలని చూస్తున్నారు అంతే. ఓకేనా, మెసేజ్ కానీ కాల్ కానీ చెయ్యాలనుకుంటున్నారు, తను ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓన్లీ చిన్న ప్రపోజలే, నో కమిట్మెంట్. ఓకే, కమిట్మెంట్ వర్క్ కాదు. ఓకే, తను చీట్ చేసి వెళ్ళిపోయాడు కదా, కమిట్మెంట్ వర్క్ కాదు. బట్ న్యూ బిగినింగ్ చేయాలని మాత్రం తను అనుకుంటున్నాడు. ఓకే, న్యూ బిగినింగ్ మీతో చేయాలని మాత్రం అనుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు తన కర్మ అనుభవిస్తున్నారు కదా, మళ్ళీ మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఇగో న్యూ బిగినింగ్ కావాలని అనుకుంటున్నారు తనైతే. ఇప్పుడు మళ్ళీ కొత్తగా అంటే ఏవైనా మీకు ఏదో ఒకటి చెప్పి, ఏదో ఒకటి మిమ్మల్ని కన్విన్స్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకేనా. నెక్స్ట్ తనకి మనీ వైజ్గా అయితే చాలా కష్టపడుతున్నాడండి. ఫైనాన్షియల్గా మాత్రం తనకు సపోర్ట్ అయితే చాలామంది ఉన్నారు తన ఫ్యామిలీలో అనిపిస్తుంది నాకు, ఎందుకో వచ్చింది 10 ఆఫ్ పెంటికల్స్. మనీ వైజ్గా అయితే నో ప్రాబ్లం అండి, తనకి చాలా బాగానే ఉంది మనీ వైజ్గా అయితే. ఇగో తను కష్టపడుతున్నాడు కూడా, మనీ వైజ్గా తను చాలా కష్టపడుతున్నాడు. తనకి కొద్దిగా కష్టపడుతున్నాడు కానీ అంటే ఆ కష్టానికి ఫలితం రాలేదని తను వెయిట్ చేస్తున్నాను ఆ విషయంలో కూడాను. తనైతే మనీ విషయంలో నో ప్రాబ్లం, తనకి హెల్ప్ చేసేవాళ్ళు ఫ్యామిలీలో చాలామంది ఉన్నారు. ఫైనాన్షియల్గా మాత్రం బాగానే ఉన్నారు తనైతే నాకు అనిపిస్తుంది. బట్ మీ దగ్గరికి రావాలని అయితే రెడీగా ఉన్నారు, వచ్చేయాలనేసి అంత ఎమోషన్ ఫీల్ అవుతున్నారు, అనుకుంటున్నారు. నా విషయం మీరు లేకపోతే ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, నాకు సక్సెస్కి నువ్వు ఉంటేనే నాకు సక్సెస్ వస్తుందని అనుకుంటున్నాను. నా విష్ ఫుల్ఫిల్ అవ్వాలంటే నువ్వు నా లైఫ్లో ఉండాలి, అందుకే ఇలా జరుగుతుంది అని తను అనుకున్న. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారండి, మేనిఫెస్టింగ్ ఎనర్జీలో ఉన్నారు తను. మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ మీతో కలవాలి, మీతో రావాలి అనేసి మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని. ఓకే, ఇప్పుడైతే తనకి విష్ మీరేనండి, మీ దగ్గరికి రావాలి, మీతో కలవాలి, మీకు ఒక ఆఫర్ ఇవ్వాలి, కమిట్మెంట్ అని అనుకోవడం లేదు. బట్ మీ దగ్గరికి రావాలని మాత్రం మేనిఫెస్ట్ చేస్తున్నారు. తన విష్ కూడా మీ దగ్గరికి రావాలి, మళ్ళీ మీతో మాట్లాడాలి అని విష్లోనే తను ఉన్నారు. న్యూ బిగినింగ్ చెయ్యాలి అంతే. ఓకే, కరెంట్ ఫీలింగ్స్ అలానే ఉన్నాయండి. బట్ ఫైనాన్షియల్గా మాత్రం తను హ్యాపీగానే ఉన్నారు. ఫైనాన్షియల్గా అంటే తను కష్టపడుతున్నాడు, దానికి ఫైనాన్షియల్గా అయితే మాత్రం గ్రోత్ ఆల్రెడీ తను గ్రోతేనండి, చాలా కష్టపడతాడు. ఫైనాన్షియల్గా అయితే కెరియర్ వైజ్గా అయితే చాలా కష్టపడతాడు. బట్ ఫ్యామిలీలో కూడా తనకి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా చాలా ఉన్నారు. ఫైనాన్షియల్ విషయంలో తనకి ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ రిలేషన్లో మీరు ఇప్పుడైతే తన కర్మ అనుభవిస్తున్నాడు కాబట్టి మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నాడు ఎందుకో. ఓకే, మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు మిమ్మల్ని వదిలేసి మళ్ళీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకవేళ మీకు ఈ రీడింగ్ కానీ రెజొనేట్ అవుతే కామెంట్ చేసేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.